ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనము ధ్యానించాలని నేను సిద్ధపడ్డాను. మీకు కూడా ఆ విషయాన్ని తెలియజెప్పడానికి కోసం. అదేంటంటే, ఈ పామ్ సండే పురస్కరించుకొని మార్కు సువార్త ఒక ప్రత్యేకమైన విలక్షణమైన విషయాల్ని తెలియచేసింది. మనకి సహజంగా తెలుసు. అదేంటంటే, మత్తయి సువార్త యేసు ప్రభువుని రాజుగా పరిచయం చేసింది. మార్కు సువార్త యేసు ప్రభువుని సేవకునిగా పరిచయం చేసింది. లూకా సువార్త యేసు ప్రభువుని మనుష్య కుమారునిగా పరిచయం చేసింది. యోహాను సువార్త యేసు ప్రభువుని దేవుని కుమారునిగా పరిచయం చేసింది. కనుక 4 సువార్తలు కూడా దేవుని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, యేసుక్రీస్తును పరిచయం చేశాను. అయితే ఇప్పుడు మార్కు సువార్తలో నుండి మనం ఎందుకు చూడబడుతున్నాం అంటే, దేవుని యొక్క సేవ పరిణామ పరిస్థితులు లేక దేవుని ద్వారా జరిగించిన ఆ సత్య సువార్త సేవ, మన భాషలో మిషన్, ఈ మిషన్ యొక్క విజన్. అందుకనే యేసు ప్రభు యొక్క జనన విషయాల దగ్గర నుండి కాకుండా మార్కు యేసు ప్రభు సేవ నుండే మొదలుపెట్టాడు. యేసు ప్రభు యొక్క సేవా పరిస్థితుల నుండి మొదలుపెట్టాడు. ఇప్పుడు మనం యేసు ప్రభు జయోత్సాహంతో ఊరేగింపబడిన విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దీన్ని చాలామంది తాత్వికులు మెస్సియా సీక్రెట్ అన్నారు. అంటే మెస్సియాకు సంబంధించిన రహస్యం అన్నారు. ఏంటి మెస్సియా సంబంధించిన రహస్యమైన విషయం ఏంటి? ఇక్కడ అంతా మెస్సియాగా ఆయన గుర్తింపబడడం మనకు కనబడుతుంది. ఒకసారి ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు ఊరేగింపబడిన పరిస్థితుల్లో మనకు తెలిసిన పరిణామాలు. అక్కడ యేసు ప్రభు ఆ బెత్పగే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న బేతనీకి వెళ్ళి గాడిద పిల్లని తోలుకురమ్మని చెప్పాడు. వాళ్ళు గాడిద పిల్లని కూడా వాళ్ళు తోలుకొని వచ్చారు. ఒకవేళ మీకు ఎవరు తీసుకురమ్మన్నారు ఏంటి అని అడిగితే వెంటనే మీరేమనాలంటే, అవి ప్రభువుకి కావాలి అని చెప్పండి. వెంటనే అతడు వాటిని మీకు తోలి పెడతాడు. ప్రవక్తలు చెప్పబడినట్లుగా ఇది నెరవేరింది అనే పదాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రవక్తలు చెప్పబడినట్లుగా ఈ మాట నెరవేరింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ వచనంలో. ఆ తర్వాత శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గాడిద పిల్లని తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేసి ఆ బట్టల మీద యేసు ప్రభు కూర్చున్న తర్వాత అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచి, చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచి, దావీదు కుమారునికి జయము, హోసన్నా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. కనుక యేసు ప్రభు తనను ఒక మెస్సియాగా ప్రకటించుకున్న ఒక అద్భుతమైన జయ ప్రకటన దినమది. దీని గురించి మనం ఆలోచించాలి. మెస్సియాగా యేసు ప్రభు ప్రకటించుకున్న దినమది. అప్పటి వరకు కూడా యేసు ప్రభు చాలా కార్యాలు చేశాడు.
అద్భుతమైన కార్యాలు. యేసు ప్రభు చేసిన కార్యాలని మార్కు స్పెషల్గా యేసు ప్రభు యొక్క ద సీక్రెట్ ఆఫ్ మెస్సియా సీక్రెట్ని మార్కు ఎలా వివరించాడో మిగిలిన స్వార్థలలో మనకు కనిపించదు. మార్కు ఆ మిషన్ యొక్క లేక ఆయన విజన్ యొక్క ఆ సీక్రెట్ని చాలా జాగ్రత్తగా వివరించాడు మార్కు. అది మనం ఇప్పుడు ఈ వారం మనం చూడబోతున్నాం. దాని యొక్క ప్రత్యేకమైన రహస్యం ఏంటో మనం ఇప్పుడు చూడాలి. అంటే యేసు ప్రభు 33 సంవత్సరాలు ఆయన అద్భుతంగా పరిచర్య చేసి ఈ చివరి వారంలో ఇంకొక వారంలో ఆయన అప్పగింపబడతాడు అనే సమయానికి యేసు ప్రభు తన్ను తాను ప్రకటించుకున్నాడు. తన్ను మెస్సియాగా అంగీకరించాడు అందరి ముందు. అంటే అర్థం ఆయన మెస్సియాయే, కానీ బహిరంగ ప్రకటన ఇక్కడ కనబడుతుంది అన్నమాట. బహిరంగ ప్రకటన ఆ విషయాలు మనం మార్కు రాశాడు. ఆ విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. నిజానికి మెస్సియా హెబ్రీ పదం, అది మెస్సియా అనే పదానికి అనాయింటెడ్ అని అర్థం. అనాయింటెడ్ అంటే అర్థం అభిషేకింపబడినవాడు అని అర్థం మెస్సియా. సో ఈ హెబ్రీ భాషలో ఉన్న ఈ మెస్సియా అనే పదం మ్యాషియా అనే మూల పదం నుండి వచ్చింది. అంటే మాషియా అనే పదం నూనెతో అభిషేకింపబడిన వ్యక్తికి గుర్తుగా మనకు కనబడుతుంది. నూనెతో అభిషేకింపబడిన వ్యక్తిగా. సో అంటే అభిషేకింపబడి యేసు ప్రభు అలా అభిషేకింపబడిన వ్యక్తి. ఎస్, ఇది మూలపదం. సహజంగా మనకి పాత నిబంధనలో ఈ అభిషేకింపబడిన పరిస్థితుల్లో ఈ పదాన్ని వాడారు. అంటే మీకు అది గుర్తు చేస్తాను నేను. అభిషేకింపబడిన వాళ్ళలో రాజులు ఉన్నారు. ఉదాహరణకి రాజులు మనకి సౌలు రాజు అభిషేకింపబడ్డాడు, దావీదు రాజు అభిషేకింపబడ్డాడు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో సౌలు, 16వ అధ్యాయం 13వ వచనంలో దావీదు అభిషేకింపబడటం మనకు కనబడుతుంది. అలాగే యాజకులు అభిషేకింపబడటం మనకు తెలుసు. యాజకుల్లో అహరోను లాంటి వాళ్ళు అభిషేకింపబడ్డారు. లేవీ కాండం 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ పదం కోసం, ఈ పదం అంటే నూనెతో అభిషేకింపబడిన వాళ్ళు. అంతేకాకుండా ప్రవక్తలు కూడా అభిషేకింపబడ్డారు. మనం ఏలియా, ఎలీషా, వీళ్ళంతా ఏలియా ద్వారా ఎలీషాని గురించి రాస్తూ వీళ్ళు ఏమని చెప్తాడంటే, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో నీకు మారుగా ఎలీషాను అభిషేకము చేయుము, ఎలీషాను అభిషేకం చేయి. కనుక ఇలా అభిషేకం, నూనెతో అభిషేకింపబడిన సందర్భాలను పురస్కరించుకుంటే ఈ మెస్సియా అనే వర్డ్ మనకి మూల ప్రతిలో మనకి కనబడుతూ ఉంటుంది ఈ పదం. సో అభిషేకింపబడిన వాళ్ళల్లో రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఈ మూడింటి బాధ్యతల్ని యేసు ప్రభు ఏకకాలంలో తీసుకున్నాడు. అంటే అర్థం, యేసు ప్రభు ఒక రాజుగా, ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా ఏకకాలంలో వచ్చాడు ఆయన. అంటే మూడు బాధ్యతల్ని కూడా ఆయన ఒకేసారి నిర్వర్తించాడు. అది మనం తెలుసుకోవాలి. అంటే రాజుగా,
రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా. రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా యేసుప్రభు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. యేసుక్రీస్తు ఉన్నాడు. అసలు సిలువలో మాట్లాడిన మొట్టమొదటి మాటలో మీకు ఈ 3 కనబడతాయి. ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారు అన్నాడు. అంటే ఆయన ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు. అది ఇప్పుడు ఆయన సిలువలో మధ్యలో ఉన్నాడు. ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ మనం ఉన్నాం. సో తండ్రి వీరేం చేస్తున్నారో వీరేరుగా, కనుక ఆయన మధ్యలో ఉండడానికి మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన చేసిన కార్యాల్లో మనం చూస్తే అందులో ఆయన 3 పనులు చేశాడు. ఒకటి, దేవుని మాటలు ప్రజలతో చెప్పాడు. దేవుని మాటలు ప్రజలతో. 2, ప్రజల గురించి దేవునితో విన్నవించాడు. ప్రజల గూర్చి దేవునికి ప్రార్థన చేశాడు. 3, ప్రజల్ని దేవునితో కలిపాడు. ఆయన చేసిన 3 పనులు. ఈ 3 పనులు ఈ మూడింటిని సూచిస్తుంది. దేవుని మాటలు ప్రజలతో చెప్పాడు ప్రవక్త, ప్రజల గురించి దేవునితో వెల్లడం చేశాడు యాజకుడు, ప్రజల్ని దేవునికి మధ్యలో సుప్రీం అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాడు. అంటే ఇటు ప్రజల్ని అటు దేవుని నిలబెట్టి, ఏమయ్యా మీరు ఒప్పుకోండి దేవుని దగ్గర, ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు అని. అలాగే దేవుణ్ణి వాళ్ళు ఒప్పుకున్నారు కనుక నన్ను బట్టి వాళ్ళని క్షమించును ఆయన, నీ ఉగ్రత వాళ్ళ మీదకి రానివ్వకో అని దేవుణ్ణి సుప్రీం అడ్మినిస్ట్రేటర్ని ఆ రోజుల్లో కింగ్ అంటారు, రాజు. సో ఈ మెస్సియా అంటే క్రీస్తు అభిషేకింపబడి ఈ 3 పాత్రలో పోషించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం చూడాలి, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కార్యం 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండాలని ప్లాన్ చేసుకొని వచ్చాడు. ఆయన మొదటి ఆ 30 సంవత్సరాలు ఒక మాదిరికరంగా బ్రతికి చాలా కార్యాలు చేశాడు ఆయన. అవన్నీ నోట్ అవ్వలేదు. మనకి బైబిల్లో నోట్ అయింది ఒక సూచక్రియ, మొట్టమొదటి సూచక్రియ కానా విందులోనే నోట్ అయింది. కానీ అపోక్రఫీలో ఆయన చాలా గొప్ప కార్యాలు చేశాడని చాలా విషయాలు అపోక్రఫీ గ్రంథాలలో ఉన్నాయి. సరే, ఆయన తర్వాత 3.5 సంవత్సరాలు, చివరి 3.5 సంవత్సరాలు ఆయన ఈ మిషన్ ఫీల్డ్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన కార్యం నెరవేరాలి. 3.5 సంవత్సరాలు పూర్తయ్యే చివరి టైంలో ఆయన సిలువ వేయబడాలి. అందుకోసం ఆయన తనను తాను బహిర్గతంగా నేనే మెస్సియాని అని ప్రకటించుకోవాలా. ఎందుకంటే ఆయన చాలా సీక్రసీ మెయింటైన్ చేశాడు. అది మార్కు రాశాడు. ఆ విషయాలు ఇప్పుడు మనం చూడాలి. అంటే యూదుల ఆచారాల ప్రకారం వాళ్ళందరూ మెస్సియా వస్తాడని దే ఆర్ అవైటింగ్. వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఓకే, రాశారు కదా. సో యూదులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళంతా నిజానికి దేవుని పాలన కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని పాలన అంటే మెస్సియా అంటే ఈ పనులు చేస్తాడని వాళ్ళు ఆశించారు. దేవుని పాలన మన మధ్యకు వస్తుంది అని భావించారు. అంతేకాదు, మరి శత్రువులను జయిస్తామని వాళ్ళు భావించారు. శత్రువుల్ని జయిస్తాం అంటే తమకు ప్రధానమైన శత్రువులు రోమీలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కనుక ఈ శత్రువుల్ని మనం జయిస్తాం అని వాళ్ళు నమ్మారు. అంటే ఆ శత్రువులు జయించడానికి మెస్సియా మనకి సహాయపడతాడు అని భావించారు. అంతేకాదు, శాంతి, నీతి ఇవన్నీ మెస్సియా ద్వారానే వస్తాయి అని వాళ్ళు భావించారు. శాంతి కానీ, సమాధానం కానీ,
నీతి, ఇవన్నీ మెస్సియా ద్వారానే మనకు కలుగుతాయి అని భావించారు. అంతేకాదు, ఒక రాజవంశస్థుడుగా మెస్సియా వస్తాడు. ఇది వాళ్ళ ఊహ, యూదుల యొక్క ఆలోచనది, యూదుల ఆలోచన కనుక యూదుల యొక్క ఆలోచన ఇది. అయితే చిత్రమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఊరూరా తిరగడం, యేసు ప్రభు చిన్ని గ్రామాలు వెళ్ళడం, ఈ సమరయ్య ఇలాంటి వాటికి వెళ్ళడం, ఈ తోలివేయబడిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడం, ఇలాంటివన్నీ చూసి ఏంటి ఈయన మెస్సియాయేనా అనే డౌట్ కలిగింది. కానీ యేసు ప్రభు యొక్క ప్రధానమైన మిషన్, ఆ పదం మరి గుర్తు చేస్తాను, ఆయన సేవ అది సంపూర్ణం అవ్వాలి. ఆయన అందరికీ ఒక రక్షకుడిగా అందరికీ ప్రకటింపబడిన ఆ చివరి వారంలో అప్పుడు మెస్సియాగా ప్రకటించుకున్నాడు. వెంటనే వారంలో చంపేశారు ఆయన. అదే కనుక ఆయన మొట్టమొదట్లోనే సేవలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి వారంలోనే తాను మెస్సియాగా ప్రకటించుకుంటే ఏమైపోద్ది, నెక్స్ట్ వారమే చంపేస్తారు. అందుకోసం ఆయన చాలా చోట్ల ఏమని చెప్పాడో ఇప్పుడు మనం మార్కు సువార్తలో నుండి చూద్దాం మనం. రైట్, అంటే తన గుర్తింపుని రహస్యంగా ఉంచాడు. అది మీరు అక్కడ నోట్ చేయాల్సిన విషయం. తన గుర్తింపును రహస్యంగా ఉంచాడు. దట్ ఈజ్ మెస్సియాక్ సీక్రెట్. అది ఇప్పుడు మనం చూడాల్సింది. మెస్సియానిక్ సీక్రెట్. సో ఎస్, ఈ మెస్సియానిక్ సీక్రెట్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఆయన సేవ మిషన్లోనే గొప్ప మలుపు. ఇది గొప్ప మలుపు, ద గ్రేట్ టర్నింగ్ పాయింట్. ఎందుకో తెలుసా, అప్పటి వరకు ఆయన ప్రజల దగ్గర కానీ ఎక్కడ కూడా కార్యాలు చేశాడు, కానీ తన్ను తాను మెస్సియాగా ప్రకటించుకోవటానికి ఆయన ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలేదంటే, సిలువేసేస్తారు, ఉంచరు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా చూడండి, అంతే కదా. నీతికి నిలబడితే ఉంచరు కదా. ఆయన ప్రకటించుకున్నాడు, వారంలో సిలువేశారు. అర్థమైందా? అందుకని అది ముందు ఎరిగిన ఆయన. చూడండి, ఇప్పుడు మీకు 4 సంఘటనలని నేను మీకు గుర్తు చేస్తాను. మార్కు సువార్తలోనే మార్కే ఈ విషయాల్ని బాగా ప్రెస్ చేశాడు. చూద్దాం. మొట్టమొదటిది మార్కు సువార్త మొట్టమొదటి అధ్యాయం 43. మార్కు సువార్త 1:43. కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. చదువు నాన్న. కుష్ఠరోగిని స్వస్థపరిచి అంటాడు, ఎవరితో ఏమీ చెప్పకే అన్నాడు. అది కుష్ఠరోగిని స్వస్థపరిచిన సందర్భం అని రాసుకోవాలి. కుష్ఠరోగిని స్వస్థపరిచిన సందర్భంలో యేసుప్రభు అంటాడు, ఆయన అన్న పదం ఏంటండి, ఎవనికిని ఏమీ చెప్పకో. అవి నోట్ చేయాలి మీరు, 4 కూడా. ఎవనికిని ఏమీ చెప్పకో అన్నాడు. ఎవనికిని ఏమీ చెప్పకు. ఓకే. సో రెండోది, యాయిరు కూతురు ఇంటి దగ్గర. మార్కు సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. అది యాయిరు కుమార్తెను బ్రతికించిన సందర్భం. యాయిర్ని కూతుర్ని, యాయిరు వచ్చి యేసుప్రభుని బతిలాడాడు. సరే, యేసుప్రభు నేను వస్తాను నడమన్నాడు. అప్పటికే యాయిరు కూతురు చచ్చిపోయిందని న్యూస్ వచ్చింది. యాయిరు వచ్చినప్పటికే కూతురు బతికుంది, కానీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపల చచ్చిపోయింది. సరే, యేసుప్రభు వెళుతున్నాడు, మధ్యలో రక్తస్రావ రోగం స్త్రీ కలిసింది. వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత స్వస్థపరిచాడు, బాగు చేశాడు, అంటే బతికించాడు. యేసుప్రభు బతికించిన తర్వాత చెప్పిన పదం ఏమన్నాడు, జరిగింది ఎవనికి తెలియకూడదు.
ఇవన్నీ మార్కే రాశాడు. వై అంటే ఆ మిషన్ ఫీల్డ్లో మెస్సియా సీక్రసీని మార్కు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అది మూడో విషయం చూద్దాం. 8వ అధ్యాయం. గుడ్డు అని బాగు చేశాడు. 30వ వచనం. 4 సందర్భాలు. మార్కు సువార్త 8:30. ఆ సందర్భం రాయండి. గుడ్డివాన్ని స్వస్థపరచుట. గుడ్డివాన్ని స్వస్థపరిచిన సందర్భం. ఈ సందర్భంలో ఏమంటున్నాడు? ఈ సంగతి చూసారా, ఈ సంగతి ఎవరికి నీ చెప్పొద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరికి చెప్పకండి, అలా వ్యాప్తి చెందకండి, చేయించకండి అంటాడు. నెక్స్ట్ అంటే ఇక్కడ ఇది గుడ్డివాన్ని స్వస్థపరిచే సందర్భం. ఇంకా చివరి సందర్భం, ఆయన రూపాంతరత పొందాడు. రూపాంతరత పొందిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి అది మార్కు రాశాడు. చూడండి ఒకసారి. 9వ అధ్యాయం మార్కు సువార్త 4వది. మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. నైన్త్ వెర్స్ చదవండి. ఎవరితోనూ రూపాంతరం పొందిన సందర్భంలో ఎవరితోనూ చెప్పకనే అన్నాడు. ఇది ఒక గొప్ప మలుపు. విషయాన్ని 1901లో ఒక దైవజనుడు ఈ విషయాన్ని విల్హెమ్ వ్రెడ్ అనబడిన ఒక దైవజనుడు 1901లో దీని మీద మంచి పుస్తకం రాశాడు. 1901లో ఈ విషయాన్ని చాలా బాగా చెప్పాడు. వ్రెడ్ దీన్ని ఒక గొప్ప మలుపిది. యేసుప్రభు అలా చెప్పడానికి గల కారణాలు ఏంటి, వాటి మీద కొంచెం విశ్లేషణ చేసాడనమాట ఆయన. విల్హెమ్ వ్రెడ్ ఇంగ్లీష్ అతను ఎల్ సైలెంట్. విల్హెమ్ వ్రెడ్ విల్హెమ్ వ్రెడ్ 1901. సో ఆ విషయాలను ఇప్పుడు మీకు కొద్దిగా వివరిస్తాను చకచక. ఏంటి దీనికి గల ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయి? నెంబర్ 1, మొట్టమొదటిది, కుష్ఠరోగిని స్వస్థపరిచిన సందర్భంలో ఎవరికి ఏమీ చెప్పకో అని అంటే ఎందుకు చెప్పాడంటే, ప్రధానమైన ఉద్దేశం యేసుప్రభు అక్కడ జన నివారణ కోసం. ఇప్పుడు ఇక మొత్తం అందరూ అక్కడ పడిపోతారు, అది ప్రధానమైన కారణం. జన నివారణ. ఏమండి ఒకవేళ జనం వస్తే ఉపయోగం ఏముంది? అప్పుడు ఆయన పట్టణాల్లోకి ప్రవేశించే అవకాశం ఉండదు. అందుకని జన నివారణ కోసం ఆయన ఎవరికి ఏమీ చెప్పొద్దన్నాడు. రెండవది, యాయీరు కుమార్తె దగ్గర ఇక చచ్చిపోయిన వాళ్ళందరి ఇళ్ళకే ఈయన తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇతర ప్రయోజనాల కోసం వాడతారు దీన్ని, ఇతర ప్రయోజనాల కోసం. ఇలాంటి సంఘటన నాకు కంప సముద్రంలో జరిగింది. కంప సముద్రంలో అక్కడ చాలామంది
అడిగారు, ఏమంటే ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే నేనేం చెప్పానంటే, నేను మెజిషియన్ కొన్నాను, మెజిషియన్ కిట్ తీసుకెళ్ళి వాళ్ళందరూ చూస్తుండగా ఆ రోజున ప్రెసిడెంట్ గారు కూడా పిలిస్తే ఇదిగోండి ఇలా మోసం చేస్తుంటారు అని ఒక కొబ్బరికాయని ఇలా చేత్తో పట్టుకొని దాని మీద ఇలాగా ఒకసారి చేపెట్టి నీళ్లు అలా చిమ్మిన వెంటనే టాప్ అని పగిలిపోయింది. వాళ్ళు చూస్తుండగానే అరే కొబ్బరికాయ ఎలా పగిలిపోయింది, ఏంటి ఇలా మోసం చేస్తారు, కనుక నేను చేయొచ్చు, అది మీరు చేయొచ్చు, అయితే చెప్పలా విషయాలు ఏం చెప్పలా అన్నీ ఇలా మోసం చేస్తారు అని అక్కడ వాళ్ళ కళ్ళ ముందే కొన్ని మొక్కల్ని అప్పటికప్పుడు రప్పించి కాయలు కాయించి తినిపించి ఆయన విలిపించి అలాగే సంతకం పెట్టించి ఒక చిన్న కాగితం మీద ఇలా కాగితం మీద అలా సంతకం పెట్టి చూస్తే మీ కోరిక నెరవేరుతుంది, ఇవన్నీ చేశా. సరే వెరీ గుడ్, ఇలా చేస్తారన్నా నా తర్వాత స్వార్థ ప్రకటించాను, అంత అయిపోయింది. కరెక్ట్, నేను ఎంఈడీ చేస్తాను ఆ టైంలో. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒక 6 నెలలకి మళ్ళీ కృతజ్ఞత గుడికి పెట్టారు వాళ్ళ ఇంటి దగ్గర. ఈసారి వచ్చిన వెంటనే ప్రెసిడెంట్ ముందుగా వచ్చి కూర్చున్నాడు, ఇంకా మేము రాకముందే వచ్చి కూర్చొని, ఇదిగో మా చెల్లెళ్ళు మా బంధువులందరూ వచ్చారయ్యా, మొన్న చేసి నీ చేయాలి నువ్వు ఇప్పుడు అన్నాడు. నేను కిట్టు తేలేదు, ఏమీ తేలేదు, అక్కడ స్వార్థ ప్రకటించడానికి వచ్చాను. అప్పుడంటే సందర్భం అది, నువ్వు చేయాల్సిందే అంటాడు. నేను మాంత్రికుడిని కాదండి, లేకపోతే ఇదే నా వ్యాపారం కాదు అంటారు. అరే ఎందుకు చేయు, మా చెల్లెళ్ళు వీళ్ళందరూ వస్తే ఏమయ్యా చెప్పోయా లాదరో, ప్రసాద్ వాళ్ళ కొడుకు పేరు ప్రసాద్ నువ్వన్నా చెప్పోయా, ఆయన చేత చేయించు అని దగ్గరికి వచ్చి కనీసం 2-3 అన్నా చెయ్యి, మా వాళ్ళు అందరూ వచ్చారు, 10 మంది వచ్చారు అన్నాడండి. చూసారా, అలాగ వద్ది. అందుకని యేసు ప్రభు ఇది ఎవరితోనో చెప్పక సుమి అన్నాడు. మూడోది ఏంటి, గుడ్డివాన్ని స్వస్థపరిచాడు. ఆయన గుర్తింపు వెల్లడవ్వకుండా నాలుగోది రూపాంతరత పొందినప్పుడు ప్రజల్లో మెస్సియా వచ్చాడు అన్న ఆలోచన అర్థమవుతుంది. కానీ ఆయన మెస్సియాగా చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇందాక మనం చెప్పాం, మెస్సియా వస్తే ఏం చేయాలి, శత్రువులను జయించాడు. ఏ శత్రువులను జయించాడు ఆయన, కనబడలా. 2 శాంతి నీతి, ఒక రాజవంశస్థుడిగా ఉండాలి, అంటే రాజులాగా ఆయన రాజ్య టీవీతో పరిపాలనకుడిగా ఉండాలా. ఇప్పుడు వీళ్ళు మేము పలానా మెస్సియా వచ్చాడని ప్రకటిస్తే ప్రజలు ముందు ఫస్ట్ అనుమానాలకే గురవుతారు. ఏంటి ఇలా ఎందుకు లేదు, అదే తన్ను తాను ప్రత్యక్షపరచుకునే రోజు వచ్చేసింది. ఇక అందుకోసం ఆయన ఎవరికీ చెప్పొద్దు, టైం ఉంది. అందుకని యేసుప్రభు కూడా నా సమయం ఇంకనూ రాలేదనే పదాన్ని వాడుతుంటాడు. నా టైం వస్తే నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటా, నేను చేస్తానులే, నువ్వు వెళ్ళి ఆడావిడి చేసి ఆయన చేస్తాడంటే ఆయనే చేస్తాడు. ఇక ప్రతి పెళ్ళికి ఆయన్నే పిలుస్తారు. ఇక ఎందుకని ప్రతి పెళ్ళి ఏదో ఒక కూర తక్కువ వద్ది, వెంటనే యేసుప్రభు అయ్యా మీరు డేక్ష దగ్గర ప్రార్థన చేయండి చాలు, కోడికూర రెడీ అవుతుంది. అందుచేత ఆయన ఏమనంటే నా టైం వస్తుందిలే అని చెప్పి ఆయన వెళ్ళి అక్కడ ఏమీ ఇలా సేవకులను పిలిచి వీళ్ళు ముంచిచ్చేయండి అన్నాడు, అన్నాడు అంతే. అంతేకాని అదే నేనైతే పెద్ద హడావుడి చేస్తాను. నేను ఎవరక్కడ రమ్మనండి, చూడమనండి, వీడియో పెట్టారా, ఫోటోలు దివాయా, వెనకాల నువ్వు వెనకరాకు, ఇలా కానీ చెప్పి మెజిషియన్స్ వెనకాల ఉండకూడదు, ఎందుకంటే అవన్నీ వెనకే దాచుకునేది మేము. కనుక ఇవన్నీ పెట్టి హడావుడి చేస్తాం మనం. ఏం లేదు, సైలెంట్గా సింపుల్ అనమాట. వెరీ గుడ్, ఇంకా ఇచ్చేయండి ముంచిచ్చేయండి అన్నాడు అంతే. అక్కడ ఏం చేయలే. అందుకని అక్కడ రాయబడి ఉంటుంది, ఎవరికి తెలియదు, అది ముంచి ఇచ్చిన పరిచారకులకే తెలిసింది కానీ ఇతరులకు తెలియదు. అక్కడ మీరు ఏం రాసుకోవాలంటే రాజకీయంగా ఈ యొక్క రాజకీయ పరంగా, అంతేకాకుండా మతపరంగా విభేదాలు కలగకుండా ఉండటం కోసం ఆయన తను తాను ప్రకటించుకోలేదు. దిస్ ఈజ్ మెస్సియాస్ సీక్రెట్. కనుక ఏంటి మరి ఉద్దేశం ఏముంది, ఆయన ఉద్దేశం ఏంటో ఇప్పుడు మనం 4 ప్రధానమైన ఉద్దేశాలని మనం చూద్దాం. దాగి ఉన్న ఉద్దేశాలు, యేసు ప్రభు అలా ప్రకటించుకోకపోవడంలో ఉన్న 4 ప్రధానమైన ఉద్దేశాలని మనం ఇప్పుడు చూద్దాం. రైట్, ఓకే, నోట్ చేశారు కదా. సో ఈ మార్క్స్ వార్తలో ఈ 4 చాలా బాగా, అంటే మనం
కొంచెం అలాంటి ఆ వెర్షన్తో చదివినప్పుడు ఎందుకు మార్కు మిషన్ ఫీల్డ్ని ఎందుకు కాన్సన్ట్రేట్ చేశాడని మనకు అర్థమవుతుంది. రైట్, మొట్టమొదటిది రాసుకోండి. దాగి ఉన్న రహస్యం ఏంటి? అందులో మొట్టమొదటిది కాలం సంపూర్ణం అవటం కోసం. కాలం సంపూర్ణం అవడం. ఇప్పుడు మీరు ఎక్కడి నుండైనా చూడండి, ఆ టైం రావాలి. ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేస్తాడు దేవుడు. యేసు ప్రభు బెత్లెహేములో నుండి వద్దామని ప్లాన్ చేసుకున్నాడు, ప్రవక్తల ద్వారా చెప్పించాడు. కానీ ఆ టయానికి మరియా యోసేపులు ఎక్కడున్నారు? గలిలయలోని నజరేతులో ఉన్నారు. ఆయన రావాలనుకుంది ఎక్కడ? బెత్లెహేము. ఇది యోదయ జిల్లా అనుకోండి. యోదయ జిల్లాలో బెత్లెహేము ఉంది. వాళ్ళు ఎక్కడున్నారు? గలిలయ జిల్లాలోని నజరేతులో ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క నజరేతులో ఉన్న వాళ్ళని, బెత్లెహేముకి రప్పించాలి. కాలం సంపూర్ణం అవ్వాలి. ఇప్పుడు రప్పించాలంటే ఏం చేయాలి? ఎలా కుదురుద్ది? ఎవరు రమ్మంటే వస్తారు? అందుకని దేవుడు రాజులకి జనాభా లెక్క రాయించాలని ఆలోచన పుట్టించాడు. జనాభా లెక్క రాయించాలని ఎందుకు ఆలోచన వచ్చింది? అసలు హేరోదు పన్ను కట్టట్లేదు అన్న విషయం సీజర్కి తెలిసింది. అది తన నోటీసులోకి వచ్చి, పన్ను కట్టట్లేదురా, ఎంత పన్ను కట్టాలి? ఎంత పన్ను కట్టాలి. అసలు ఎంత పన్ను కట్టాలి అది తెలియాలంటే అక్కడ ఎంతమంది జనాభా ఉన్నారో తెలియాలి. అందుకోసం ముందు అసలు సైనికులను పిలిచి, ఎమర్జెన్సీ అది, సైనికులను పిలిచి సైనికుల చేత ఇమీడియట్లుగా జనాభా లెక్క రాయించాలంటే ఏం చేయాలి? ప్రతి వాడు తన సొంత ఊరు, మొన్న కూడా మనం వచ్చాం కదా ఆధార్ కార్డుల కోసం, అలాగా. సో అప్పుడు నజరేతులో నుండి ఇక్కడికి రప్పించాలి. ఈ లోపలే వాళ్ళకి ప్రదానం జరిగిపోయేలాగా యేసుప్రభు ఆమె గర్భంలోకి, మరియ గర్భంలోనికి యేసుప్రభు దిగి రావటం. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ నెరవేరాలి. అందుచేత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ కార్యం, అందుచేత కాలము సంపూర్ణమైనప్పుడు అనే పదం ఉంటుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు అని ఉంటుంది. అందుచేత కాలము సంపూర్ణమైనప్పుడు అంటే ఒకవేళ కనుక కాలం సంపూర్ణకుండా ఉందనుకోండి, యేసు ప్రభు బంధింపబడ్డాడు అనుకోండి, అంటే అది ప్రవచనం ఏమవుద్ది? ప్రవచనం నెరవేరదు అప్పుడు. అందుచేత కాలం సంపూర్ణం అవటం కోసమే ఆయన వెయిట్ చేస్తుండేవాడు. కొన్ని సంఘటనలు మనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఆయన పట్టుకోవటానికి గబగ వచ్చేసారు. చూసారా, ఆయన గడియ ఇంకనూ రాలేదు. అది గడియ రాలేదు కనుక ఆ ప్రయత్నం చేయలేకపోయారు. ఆయన గడి ఇంకనూ రాలేదు. రైట్, 8వ అధ్యాయం 59వ వచనం చదువు. రాళ్ళు ఎత్తారు కానీ చూసారా, రాళ్ళు తీసేసుకున్నారు, ఇంకా చావగొట్టేస్తారు. ఇక ఆ టైంలో ఆయన సైలెంట్గా దేవాలయం నుండి వెళ్ళిపోయారంట. అక్కడ నుండి రాబడింది, చేతి నుండి తప్పించుకొనెను అనే పదం ఉంటుంది చూడండి. అక్కడ ఏమనుంది చదవండి. 59 దాటి బయటకు వెళ్ళాను. ఎస్ కదా పదం అదేనండి. దాగి బయటకు వెళ్ళాను అంటే ఆయన దాక్కున్నాడు అంటే ఏంటి అర్థం? టైం ఇంకా, లేకపోతే రాళ్ళు తగిలి చచ్చిపోతాడు ఆయన. నెక్స్ట్ 3వ సందర్భం చూడండి. ఇంకా అంటే మరలా అని ఉంటుంది అక్కడ 10వ అధ్యాయం చూడండి. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 39.
వారు మరలా ఆయన పట్టుకొని చూసిరి చూసారు, మరలా పట్టుకోవాల్సి చూశారు కానీ ఆయన వారి చేతులను తప్పించుకుని పోయాడు. అదే చేతి నుండి తప్పించుకొని పోయాను. వాళ్ళ చేతిలో చిక్కకుండా ఎస్కేప్ అని ఉంది, ఏకంగా తప్పించుకొని పోయాను. చూసారా మెస్సియా సీక్రసీ ఎంత బాగుందో, చేతి నుండి తప్పించుకొని. ఇవన్నీ ఎందుకు తెలుసా, ఒక టైం వస్తుంది అప్పుడు నేను చెప్తా. అదే ఈరోజు ఎస్ ఊరేగించండి అని ఆయన అంటున్నాడు. ఎందుకని ఇక్కడ టర్నింగ్ పాయింట్. ఇక నెక్స్ట్ ఆయన ఊరేగింపబడ్డాడు, రాజుగా అందరికీ తెలిసిపోయింది. రాజును ఉంచకూడదురా, మనకి సీజరే రాజు మనకి అని వెంటనే వారం కల్లా చంపేశారు. సో అందుకని ఆయన ఈ టైం వచ్చేంతవరకు జరిగిన సీన్లు. సో చేతి నుండి తప్పించుకొని పోయాను. నెక్స్ట్ లూకాసు వార్తలో కూడా ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే మనం సమాజ మందిరంలో ఉన్న వారు ఉమ్, ఉమ్, లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఉమ్. ఆయనను తలకిందులుగా పడద్రోయవలెనని అది కొండ మీదకే తమ పట్టణము కట్టబడిన కొండ వీళ్ళ వరకు ఆయన తీసుకుని అయితే ఆయన వారి మధ్య నుండి దాటి అది తన మార్గంలో వెళ్ళి దాటి వెళ్ళాడు. ఇందాకే దాగి వెళ్ళాడు. అందుకోసం ఆ పదాల కాదు, వాళ్ళ నుండి దాటి వెళ్ళిపోయాడంట. మిగిలిన స్వార్థ ఇక్కడ ఇంకా బాగా రాస్తాడు. ఒక మేఘము వారి కన్నులకు కమ్ముకున్నందున వారు ఆయనను గుర్తించలేదు. అప్పుడు ఆయన వారి మధ్య నుండి దాటి వెళ్ళిపోయాడు. అది దాటి వెళ్ళిపోయాడు. సందర్భాలు ఏదైనా మొట్టమొదటి కారణం ఇది. 4 కారణాలు. కాలం సంపూర్ణం అవ్వలేదు. కాలం సంపూర్ణమైన అయితే ఆయన అప్పగించుకున్నాడు. అందుకని అక్కడ ఏమని రాబడి ఉంటుంది తెలుసా, తన్ను తాను అప్పగించుకొని కదా. ఇంకో సంఘటన, మేము ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారు. అడిగితే వెంటనే వాళ్ళు చెప్పారు సైనికులు, నజరేయుడైనా యేసు. వెంటనే ఏమన్నాడు ఆయన, నేనే. ఎందుకని అదేనాడు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సో మెస్సియా సీక్రసీ, ఆయన అప్పటి వరకు ఆ సీక్రసీని మెయింటైన్ చేశాడు. ఆయన కరెక్ట్గా ఈ రోజు నుండి వెల్లడి చేశాడు. అంతే టర్నింగ్ పాయింట్ డే అనమాట ఈరోజు. రైట్. నెక్స్ట్ రెండవ విషయం. రెండవది రాజకీయంగా వాళ్ళు యూదులు అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అపార్థం చేసుకున్నారు. ఎందుకని, రాజుగా ఆయన లేడు, రాజుగా కనిపించట్లేదు, రాజుగా తిరగట్లేదు. కనుక ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళు, అందుకనే మత పెద్దలో యేసుప్రభుని చంపాలనుకోవడానికి ప్రధానమైన కారణం అదే. అంతెందుకు, బాప్తిస్మా ఇచ్చే యోహానుకు కూడా అదే డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది, నువ్వు నిజంగా మెస్సియావేనా అని అడిగాడు. వీళ్ళు అడిగితే యేసుప్రభు చెప్పాడు, అలాగా అపార్థం చేసుకోకో, అభ్యంతర పడకో, ఎవరి వలన అభ్యంతరం వచ్చిన వానికి శ్రమ. అంతేకాదు మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయించడానికి కోసం అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అది. కనుక రాజకీయపరమైన అపార్థాలు నివారించడానికి కోసం, అది అంటే అపార్థాలు నివారింపబడాలి. అందుకని ఇప్పుడు డైరెక్ట్గా ప్రవచనాలు నెరవేరడానికి కోసం, అపార్థాలు నివారించబడటం కోసమే జకర్యా 9:9 ప్రవచనం నెరవేరింది అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంది ప్రవచనం నెరవేరింది అని. ఇప్పుడు ఆయన చెప్పబోయింది ఏంటంటే, మీరు అనుకున్నట్లుగా రాజ కుటుంబంలో పుట్టలేదు, మీరు అనుకున్నట్టుగా గుర్రాలు ఎక్కలేదు, అదే గుర్రాలు ఎక్కలేదు, మీరు అనుకున్నట్టుగా రాజవస్త్రాలు లేవు, సన్నపు నార వస్త్రాలు. కనుక వీటన్నిటికి క్వైట్ ఆపోజిట్గా ఇప్పుడు తను అపార్థాలు నివారింపబడాలి. ఒక రాజకుటుంబంలో ఆయన పుట్టలేదు, రాజుల ఇళ్లలో పుట్టలేదు,
లేకపోతే గుర్రాలు ఎక్కలేదు, లేకపోతే రాజవస్త్రాలు ఆయన తొడుక్కోలేదు. ఆయన ప్రవచనార్థంగా వచ్చాడు. కనుక ఆ విషయాల్ని ఆయన, అందుకనే జకర్యా 9:9 ప్రవచనాలు నెరవేరునట్లు. అందుకోసమే ఆయన ఇప్పుడు జయోత్సాహంతో ఊరేగింపబడుతున్నాడు. వీటన్నిటిని నివారింపబడాలి. మీరు ఇంతకాలం అలా అనుకున్నారుగా, ఆ రాజకీయ రాజును కాదు నేను, రాజకీయ రాజును కాదు, నేనెవరిని? నీతి రాజు. ప్రవచనాలు నెరవేరబడినట్లు వచ్చాను, నీతి రాజునండి, నీతి రాజు. ఇంకేంటంటే దీన మనస్సు గలవాడు, మనస్సు గలవాడిని చూసారా. అంతేకాదు, ఇంకా శాంతి రాజ్య స్థాపన కోసం వచ్చాను నేను. శాంతి రాజ్యం అదే గాడిద, అదేనండి, దాన్నే సమాధానపు రాజు. ఇప్పుడు అర్థమైందండి. నేను నీతి రాజుని, నేను సమాధానపు రాజును, నేను దీన మనస్సు కలిగినండి. ఖడ్గం చేత పట్టుకొని లేను, ఖడ్గం లేదు ఆయన దగ్గర. ప్రతి రాజు దగ్గర ఏముంటుందండి? రాజకుటుంబం కనబడలేదు కాదు అంటే మీరు అన్నట్టు ఆ రాజును కాదు నేను. అందుకని పిలాతుతో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు, నువ్వు అనుకుంటున్న రాజ్యం కాదు. పేతురుతో ఏమన్నాడు? పేతురు, నేనే గనుక నువ్వు నాకు సెక్యూరిటీ ఇవ్వాలా? అవసరం లేదు. ఒకవేళ నేనే అలా చూస్తే వ్యూహ సైన్యపు దేవదూతలో దిగొస్తారు కదా అన్నాడు ఆయన. అందుచేత ఆయన ఈ లోకపు రాజరికపు సంబంధించిన విషయం కాదు, అది అపార్థాలు నివారింపబడాలి. అందుకే డైరెక్ట్ అయిపోయాడు ఇప్పుడు, డైరెక్ట్గా ఊరేగింపబడుతున్నాడు. అందుకనే గుర్రం ఎక్కలేదు, ఏమెక్కాడు? గాడిద ఎక్కాడు. గాడిద సమాధానానికి గుర్తు. ఇక ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం, ఆయన ఏమై ఉన్నాడో, తన మిషన్ ఏంటో ఇప్పుడు వెల్లడి చేసేస్తున్నాడు డైరెక్ట్గా. అందుకనే ఊరేగింపబడ్డా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశాడు చూసారా మీరు అక్కడ? అసలు దేవాది దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్న రీతి అంతే. మూడోది ఆత్మీయ తన స్వార్థ మిషన్, స్వార్థ సేవ దృష్టి నిలిపేలా చెప్పాడు. ఆయన వెళ్ళేటప్పుడే యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఏమన్నాడు అక్కడ? 19:42 లూకాసు వార్త ఏమన్నాడు? యేసు ప్రభు ఆ పట్టణమును చూచి దానిని సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి అని ఉంటుంది అక్కడ. 19:41 ఏడ్చి 42 నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు. అప్పుడు మీకు అర్థమైందంటే వచ్చేసింది అక్కడ. యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు, దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తున్నాడు, తన్ను తాను ప్రత్యక్షపరిచేసుకుంటున్నాడు. ఎందుకని? దిస్ ఇస్ ద టర్నింగ్. కాలం సంపూర్ణం అయిపోయింది. ఇప్పుడు కాలం సంపూర్ణమైంది. ఎంతకాలం సంపూర్ణం అవ్వలా? ఇప్పుడు సంపూర్ణం అయింది. అందుకనే తను తాను ప్రకటించుకున్నాడు. ఇప్పుడు సంపూర్ణమైంది. అందుకని అపార్థాలన్నీ నివారించడానికి కోసం రైట్ వాళ్ళు ఊరేగిస్తుంటే ఓకే అన్నాడు. ఇంత క్రితం కిరీటం పెడుతుంటే ఏమన్నాడు? కిరీటాన్ని ఆయన స్వీకరించలేదు. కిరీటం ఆయన స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదు? అక్కడ స్వీకరించేస్తే నెక్స్ట్ వీక్కే చంపేస్తారు. నువ్వు నీతిగా పబ్లిక్లో నిలబడి వచ్చే వారానికి ఉండవు నువ్వు, అంతే. నిన్ను కూడా ఇక్కడ ఇవన్నీ వరుస పెట్టి ఈ వీధిలో మొత్తం సీసీ కెమెరాలు పెడతారు కొత్తవి. అంటే అర్థం ఏంటనమాట? లోకం నీతిని ఇష్టపడదు, లోకం యథార్థతని ఇష్టపడదు. అందుచేతనే అపార్థాలు నివారింపబడ్డానికి ఎంతకాలం వాళ్ళకి ఈ టైప్ ఉంది, ఈ రకమైన ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. ఈ ఆలోచన ఆయన మార్చాడు. ఇప్పుడు
ఇదిగో నిజమైన రాజు ఇది అని చూపించడానికి కోసం ఈ దినాన్ని ఆయన ప్రకటించాడు, ఈ దినాన ఆయన అంగీకరించాడు. ఇక మూడవది ఆత్మ సంబంధమైన స్వార్థ. అందుకోసమే పట్టణాన్ని చూచి ఏడ్చి మందిరాన్ని బాగు చేసి, ఇవన్నీ పనులన్నీ మిషన్ అండి. మందిరాన్ని బాగు చేసి, ఓహో, కనుక యేసుప్రభు ఆయన యొక్క ఈ యొక్క కార్యంలో దాగి ఉన్న అద్భుతమైన రహస్య విషయాలు కనుక. అయితే అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెస్సియా ఆయన నిజంగా మెస్సియా అయినా ఎలా రుజువు చెప్తారు మీరు? మెస్సియా అని ఎలా రుజువు చేస్తారు? లేఖనాల ప్రకారం ఆయన మెస్సియా అని ఎలా రుజువు చేస్తారు? అది నోట్ చేసుకోండి. వాటిని ఆయన నిరూపించాడు. మెస్సియాగా నిరూపణ, ఆయన మెస్సియాగా నిరూపణ ఎలా చేశాడో 4వది నోట్ చేసుకోండి. మెస్సియాగా నిరూపణ చెప్పేసి ముగిద్దాం. వచ్చేవారం మనం తెలుసుకుందాం మరిన్ని విషయాలు. చూడండి, ఒక్కొక్కటి నోట్ చేసుకోవచ్చు. ఒకటి, ప్రవచనాల నెరవేర్పు. ఇది మెస్సియాలో ఉంటాయి. మీరు ఎన్నో రాయచ్చు, ఎన్నైనా రాయచ్చు. ఆయన బెత్లెహేములో వస్తానని ఉంది, వచ్చాడా లేదా? వచ్చాడు. ఆయన గాడిద ఎక్కి ఊరేగింపడతాడు, అలాగే. ఆయన ఏలి లామ సబక్తానంట, అలాగే. ఆయన మాను మీద వేలాడతాడు, అలాగే. ఆయన దొంగల మధ్య ఆయన ఉంటాడు, 30 వెండి నాణేలకు. ఓకే. ఆయన స్వరూపం సొగసు లేదు, చూడనాలని వాడు వ్యసనాక్రాంతుడు. అన్ని ప్రవచనాలు నెరవేరాయి కనుక మెస్సియా. మీరు ఎవరైనా సరే, ఏదైనా సరే, ఆయన మెస్సియాగా ఎలా నిరూపిస్తారంటే ప్రవచనాలన్నీ ఆయన ఎడల నెరవేరాలి. ఆయన వాక్యం చదువుతున్నాడు, ఇదిగో బీదల్ని కనికరించండి, గుడ్డివారికి కళ్ళు, కుంటివారికి కాళ్ళు, చంద్రరోగులను బాగు చేసి, పక్షవాతం బాగు చేసి, అందరినీ బాగు చేసి ఆయన రక్షణ ఇస్తాడు అని వాళ్ళు చదువుతుంటేనే ఆయనలో ఇది నెరవేరిందని భావించారంట. ఆయనే చదువుతున్నాడు అది, ఆ వాక్యం చదువుతున్నప్పుడు. కనుక మనం అక్కడ గమనిస్తే, 1 ప్రవచనాల నెరవేర్పు, 2 దైవికమైన సంకేతాలు, దైవికమైన గుర్తులు, బ్రాకెట్లో సూచక్రియలు. వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళ అవిశ్వాసం తొలగటం కోసం, ఈయన దేవుడు అని నిరూపించుకోవటానికి కోసం ఆయన దైవిక కార్యాలు చేశాడు కనుక మెస్సియాని ఎలా నిరూపిస్తామనంటే, మీరు ఆయన క్రీస్తే, ఆయనే క్రీస్తండే, పరలోకం పైనుండి వచ్చినాడు అని ఎలా చెప్తారు మీరు అని అంటే, ఆయన చేసిన సూచక్రియలు అందుకు నిదర్శనం. 3వది ఆయన బోధ అధికారం. సూచక్రియలు అంటే కానీ వర్క్ రాసుకున్నామే మనం అక్కడ, కనీసం ఒక ఉదాహరణకు 5 సూచక్రియలు నన్ను నోట్ చేయండి. నెక్స్ట్ ఆయన బోధ అధికారం. యేసుప్రభు ఎక్కడ మాట్లాడితే, నీకేంటి అధికారం అని అడిగారు పక్షవాత రోగిని బాగు చేసినప్పుడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? భూమి మీద మనుష్య కుమారునికి పాపాలు క్షమించడానికి అధికారం కలదని అన్నాడు. మార్కు సువార్త 1:27 వచనంలో దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఉందన్నాడు. కనుక ఆయన అంత అధికారంతో బోధించాను, అధికారంతో. అందుకని అన్నాడు, నాకు భూమి మీద సర్వాధికారం, భూలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారం అన్నాడు. మత్తయి సువార్త 28, 19, 20 వచనాలు మనం చూస్తే, భూమి మీద నాకు సర్వాధికారం ఉంది అన్నాడు. రైట్. ఆయన బోధ, ఆయన అధికారాన్ని బట్టి ఆయన మెస్సియా అని అనొచ్చు. 4 ఆయన మరణం పునరుద్ధానం. చచ్చిపోతానని ముందే చెప్పాడు, చచ్చిపోయి 3వ దినం లేస్తానన్నాడు, నిజంగానే 3వ దినం లేచాడు. ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన మెస్సియాగా గుర్తింపు. తర్వాత 5వది అపోస్తలుల సాక్ష్యం. అపోస్తలుల సాక్ష్యం తర్వాత చెప్పాలి వాళ్ళు, ఏమండి నిజంగానేనండి ఆయన నిజంగానే మెస్సియా, ఆయనే మమ్మల్ని పంపించాడు, మేము ఆయన ద్వారా పంపబడిన వాళ్ళం అంటే అపోస్తలు, మేము పంపబడిన వాళ్ళం. ఆయన వెలుగుని చూసాం, ఆయనతో ఉన్నాం, ఆయనతో నడిచాం, ఆయనతో పడుకున్నాం, ఆయన పాటలు పాడుకున్నాం, ఆయన ప్రకటించుకున్నాం కనుక మేము. సో అది. ఇక చివరిది దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు.
దేవుని ప్రణాళిక నెరవేరినట్టుగా మనకు కనబడాలి. ప్రతి చోట అలా రాసి ఉండదు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు అని, ఈయన మాట వినండి. గాడ్స్ ప్లాన్ నెరవేరుతుంది అనమాట మెస్సియా అయ్యి ఉంటే. చూసారా, దీన్ని బట్టి సో దాగి ఉన్న రహస్యం ఏంటంటే కాలం సంపూర్ణం అవ్వాలి, అయ్యింది. అందుకనే ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. 2, అపార్థాలు నివారింపబడాలి. అందుకోసమే డైరెక్ట్గా నువ్వు రాజువి, హొసన్నా, జయం అని కేకలేస్తుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఇంత క్రితం గొడవ చేయకండి అన్నాడు. ఇంత క్రితం అన్ని వచనాలు చూసాం మనం. 3వది, ఆయన ఆత్మీయ స్వార్థ సేవ అక్కడి నుండి మొదలైంది. మీరు గమనిస్తే ఆ చివరి సమయాలలో తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటమే ఎక్కువ ఉంటుంది. ఆయన జయోత్సాహంతో ఊరేగింపబడిన దగ్గర నుండి అంత ప్రత్యక్షతే. ఏది అడిగినా నేనే అంటుంటాడు ఆయన. అందుకు నేనే తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం ఉంటుంది. అన్నీ క్షాళన బాగు చేయడం, ఆత్మీయ జీవితాన్ని గుర్తు చేస్తాడు. అక్కడే అంజూరపు చెట్టు ఈ వరుసగా ఈ హోలీ వీక్ గురించి మీకు చెప్పాలి. ఇక వచ్చేవారం మనకి హిస్టరీగా కనుక ఈ హోలీ వీక్ అంటే ఎంత గొప్పది. ఆ హోలీ వీక్లో ఈ వారం రోజులు ఆయన చేసిన కార్యాలు. సో ఈరోజు మనం ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చూసాం. ఇంకా చాలా ఉంది, మిగిలిన విషయాలు మనం తర్వాత మనం గుర్తు చేసుకుందాము. అంటే అక్కడ ఒక మంచి మాట అంటాడు అనమాట. ఈరోజు మా చర్చిలో దాన్ని ఆ చివరి మాట నేను జ్ఞాపకం చేశాను. అదేంటి చేసా, వాళ్ళంతా జయోత్సాహంతో వాళ్ళు ఊరేగుతుంటే అక్కడున్న పరిచయాలు వచ్చి అంటారు, కేకలేకండి, గొడవ చేయకండి అని శిష్యులు నివారిస్తే యేసుప్రభు ఇలా అంటాడు ఏమనంటే, మీరు కనుక మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. రాళ్ళు కేకలేయటం ఏంటి అనేది మేము అంటే ఈరోజు మనం చెప్పుకోవాలి, కానీ మనకి టైం అయిపోయింది. దాన్ని బట్టి నేను ఈ అంశాన్ని ముగిస్తున్నాను. ముగించనా? 5 రాసేయమంటారా? రైట్, 5 కూడా నోట్ చేసేసుకుందాం. ఎందుకంటే ఈ రోజుతో ఆ విషయం మనకు క్లోజ్ అయిపోద్ది. రైట్, నోట్ చేసేసుకోండి చాలా ఫాస్ట్గా. ఇప్పుడు ఇలాగైతే సో ఈ పామ్ సండేలో మెస్సీ ఆఫ్ సీక్రసీని మనం చూసాం. ఆయన చివరిలో ఆ పదాన్ని వాడాడు. చూడండి ఒకసారి, అది కూడా మనం చూద్దాం. మనం ఊరేగింపు ద్వారా గమనించే 4 సన్నివేశాలు నోట్ చేసుకోండి టకటక. ఊరేగింపు ద్వారా గమనించే 4 సన్నివేశాలు. ఆ ఊరేగింపు ఏం సూచిస్తుంది? ఒకటి, మెస్సియా కలిగున్న రాజ్యాధికారం బహిరంగ ప్రకటన. బహిరంగ ప్రకటన. దానికి మీరు 12 వచనాలు చదవాలి. జకరియా 9వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. మొదలు అనుకో చూసారా, అంటే ఏంటి అక్కడ వాళ్ళు ఆ పాటలో కూడా కనబడుతుంది మనకి. అంటే ఏంటి, మెస్సియా ఆయన ఈ లోకానికి ప్రభు పేరట వస్తున్నాడు. స్తుతి నొందును గాక, నీతి స్థాపన కలుగును గాక. అసలు హొసన్నా అని కేకలేశారు. హోసన్నా, హోసన్నా అంటే రక్షించుమి అని అర్థం. రక్షించుమి. కీర్తనలు 118, కీర్తనలు 118, 25, 26లో ఈ పదం ఉంది, రక్షించుమి. అందుచేత ఆయన యొక్క రాజ్యాధికారంలో రక్షణ ఉంది. ఆయన రాజ్యాధికారంలో, ఆయన రాజ్యంలో రక్షణ ఉంది, సమాధానం ఉంది, నీతి ఉంది ఆయన రాజ్యాధికారంలో. అందుకే రక్షించుమి. నీతి కలిగిన వాడే, సమాధానం కలిగిన వాడే, దీన మనస్సు కలిగిన వాడే నీ దగ్గరికి వస్తున్నాడు. సో ఆయన రక్షణ రాజ్యాధికారంతో బహిరంగ ప్రకటన చేశాడు. రెండవది నీతి ద్వార విషయమై అక్కడ రాయబడింది. నీతి ద్వారము తెరవుమని అనే పదాన్ని మనం అక్కడ చూస్తాం. నీతి ద్వారములు తెరవబడ్డాయి. నీతి ద్వార విషయమై ప్రజల స్పందన.
నీతి ద్వారం విషయమై ప్రజల స్పందన. అందుకని వాళ్ళంతా కేకలేశారు, నీతి ద్వారాలు తెరవమని. హోషేయ గ్రంథం 10:12. హోషేయ గ్రంథం 10:12, ఆమోస్ 5:24. క్రీస్తు ద్వారా ఒక నీతి కలగబోతుంది. నెక్స్ట్ మూడోది ప్రవచనాల నెరవేర్పు, ఈ టర్నింగ్ పాయింట్. ఇక్కడ మీకు ఆదికాండం 49:10 ఒక మాట ఉంటుంది. ఏమంటే తెలుసా? షిలోహు అంతవరకు యోధా యుద్ధం నుండి రాజదండము తొలగిపోదు. షిలోహు అంటే నిత్యుడైన వారసుడు. షిలోహు అంటే నిత్యుడైన వారసుడు వచ్చేసాడని అర్థం. నిత్యుడకు వారసుడు వచ్చు అంతవరకు యోధా యుద్ధం నుండి రాజదండం తొలగిపోదు. రాజదండం తొలగిపోదు అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు ఉంటే ఆ తర్వాత నుండి ఆయన రాజ్యం ఇక విస్తరణ జరుగుతుందని అర్థం. అంటే యోధా వంశంలో నుండి ఒక పరిపాలకుడు వస్తున్నాడు అని అర్థం. యోధా వంశంలో నుండి పరిపాలకుడు, ఇది నెరవేర్పు. రక్షించుమి, అది కూడా ఇక్కడ కీర్తన 20 వచనాలు. సో ఇదంతా ప్రవచనాలు కనుక ఇది ఒకటి రాజ్యాధికార బహిరంగ ప్రకటన, 2 నీతి ద్వారాల గురించి ప్రజల స్పందన. ఇక్కడ ఆయన ప్రకటన చేశాడు, ప్రజల స్పందన కనపడుతుంది, ప్రవచనాల నెరవేర్పు కనబడుతుంది. అవి కొంచెం అండర్లైన్ చేసుకోండి. డైరెక్ట్గా ఆయన ప్రకటన అంటే ఆ యొక్క పొజిషన్, ఆ ఊరేగింపు ద్వారా జరిగిన సన్నివేశాలు, ఊరేగింపు ద్వారా సన్నివేశాలు. నెక్స్ట్ చివరిది యేసుప్రభు ఇలా అన్నాడు, రాళ్ళు కేకలేస్తే అన్నాడు. రాళ్ళు కేకలేయటం ఏమిటి? అది 4వది. అది చూస్తే మనకు సరిపోతుంది. అంటే నీవు మౌనం వహిస్తే రాళ్ళు కేకలు వేస్తాయి. అంటే ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే మనకి 5 రకాలైన సిమ్టమ్స్ మనకు బాగా కనబడతాయి. మొట్టమొదటిది 1 ఆదికాండం 28వ అధ్యాయం. 28వ అధ్యాయం మనకి 18 నుండి 20. యాకోబు ఆ రాయి మీద నూనె పోసి, బెతేల్ ఇది దేవుని మందిరమే, ఇది పరలోకపు గవినే అని అన్నాడు. చివరికి మందిరం అక్కడే కట్టబడింది. నూనె పోసిన తర్వాత నుండి మందిరం తిరిగి కట్టబడేంతవరకు ఆ రాయి ఏం కేకలేసి ఉంటుంది? ఇదిగో ఇక్కడే దేవుని మందిరం కట్టబడబోతుంది. ఆ రాయి మీద నూనె పోసాడు, అక్కడే మందిరం కట్టబడింది. కానీ కట్టబడిన ఆ సమయం వరకు ఆ రాయి చెప్పేది ఏంటి? ఆ రాయి చెప్పింది ఇక్కడే మందిరం కట్టబడబోతుంది. దేవుని మందిరాన్ని గురించి కేకేసిన రాయి అది. దేవుని మందిరాన్ని గురించి, దేవుని మందిరాన్ని గుర్తు చేసిన రాయి. సో ఇంకా దేవుని మందిరం. రెండోది, నేను సందర్భాన్ని జస్ట్ పురస్కరించుకొని చెప్తాను. యెహోషువ గ్రంథం 5 రాళ్ళు రాసుకోండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. అంటే ఇక్కడ మీరు టెక్నికల్గా రాసుకోవాలంటే గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క ఉనికి, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క ఉనికిని తెలియజేసే. అంటే ఇక్కడ దేవుడున్నాడు కనుక బెతేల్ అన్నాడు. అది మందిరం, దేవుని యొక్క ఉనికి. 2 యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. యోర్దానులో నుండి రాళ్ళు తీసుకొచ్చారు. యోర్దానులో ఒక కుప్ప, బయట ఒక కుప్ప వేశారు, రాళ్ల కుప్ప.
ఈ రాళ్ల కుప్ప దేన్ని సూచిస్తుంది? దేవుడు మనల్ని యోర్దాన్ను దాటించాడు. యోర్దాన్ అంటే అర్థం ఏంటి? మరణం. సో మరణాన్ని దాటి, మరణం దాటి అంటే అప్పుడు అందుకోసం ఆ రాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేవుని యొక్క శక్తిని తెలియజేస్తున్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ పవర్. ఇది గాడ్స్ పవర్. గాడ్స్ ప్రజెన్స్ ఆ రాయి కేకేస్తుంది, గాడ్స్ పవర్ ఈ రాయి చెప్తుంది. మూడోది సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. ఎవరైనా దావీదు రాయితో కొడితే దెబ్బకి చచ్చిపోయాడు. ఏంటది? విజయం. ఇది మూడోది ఏం చెప్తుంది? ఇది గాడ్స్ విక్టరీ, దేవుని యొక్క విజయం. నాలుగవది యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం 14వ వచనం. యెషయా గ్రంథం 8:14. యెషయా గ్రంథం 8:14. అక్కడ నేనే అడ్డుబండ అన్నాడు. దేవుడు అడ్డుబండ అంట. స్టబ్లింగ్ స్టోన్, అడ్డుబండ అంటే నువ్వు నమ్మకపోతే రేపొద్దున నువ్వు మారు మనసు పొందడానికి ఆయన అడ్డైపోతాడు, తలుపులు వేయబడతాయి. అది అడ్డుబండ. సో గాడ్స్ జడ్జిమెంట్, ఈ రాళ్ళు చెప్పే కేకలేస్తున్నాయి. ఇప్పుడు ఇదిగో దేవుని ఉనికిని గురించి కేక, దేవుని యొక్క శక్తిని గురించిన కేక, దేవుడిచ్చే విజయాన్ని గురించిన కేక, దేవుడు చేసే జడ్జిమెంట్ గురించిన కేక. ఇక చివరిది 5వది రైట్, చివరిది మూలరాయి. 118వ కీర్తన 118, 22, 23. మూలరాయి, కార్నర్ స్టోన్. దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ ఫౌండేషన్. మనల్ని ఒక మందిరంగా కట్టడానికి దేవుని యొక్క ప్రణాళిక మరియు దేవుని యొక్క పునాది. సో ఇక్కడ మీరు అనేకమైన ఆయన ఒక పునాది, గాడ్స్ ప్లాన్ అండ్ ఫౌండేషన్, పునాది. ఒక సంఘానికి ఒక పునాది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 1 Corinthians 3:11. వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడనో వేనేరడు. ఆ పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. రైట్. యెషయా గ్రంథం 28:16. పైన కూడా తీర్పుకు సంబంధించి అడ్డుబండ దగ్గర ఒక రెఫరెన్స్ రాసుకోవచ్చు. రోమాపత్రిక 9:33. విజయం దగ్గర ఒక రెఫరెన్స్ రాసుకోవచ్చు. రోమాపత్రిక 8:37 పైన 8:37. నెక్స్ట్ మరణం దాటడం దగ్గర కొరింథీ మొదటి పత్రిక 15:57. క్రీస్తు యేసునందు విజయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే 15:57. మరణం మీద, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, అక్కడే రాయబడి ఉంటుంది. ఆదికాండం 28వ అధ్యాయంలో ఇది మొట్టమొదటిది. నీ మందిరంలో ఉండాలనుకుంటున్నాను. కీర్తనలు 27:4. నీ మందిరంలో నివసింపాలనుకుంటున్నాను. రైట్, ఇవ్వండి. సో రాళ్ళు కేకలేస్తాయి. ఈ రాళ్ళు
దేవుని మందిరానికి సంబంధించిన గాడ్స్ ప్రజెన్స్కి సంబంధించే రాయి. 2 గాడ్స్ పవర్కి సంబంధించిన రాళ్ళు. గాడ్స్ విక్టరీ గురించి తెలియజేసే రాయి. నెక్స్ట్ గాడ్స్ జడ్జిమెంట్ తెలియజేసే అడ్డురాయి. నేనే అడ్డురాయి అన్నాడు. ఇక చివరిది గాడ్స్ ప్లాన్ అండ్ ఫౌండేషన్లో భాగంగా ఉన్న మూలరాయి. ఆ మూలరాయికి మనం అంతా అతకపడతాం. సో రాళ్ళు కేకలేస్తాయి కనుక మనం కూడా మరి ఎరిగుండి దేవుని స్తుతిస్తూ జయగీతం పాడుతూ హోసన్నా అని దేవుణ్ణి జయోత్సాహంతో ఊరేగించడానికి పరిశుద్ధాత్ముడు మనకందరికీ తన ఉచిత కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించిన మంచి సహవాసాన్ని బట్టి వందనాలు, సన్నిధిని బట్టి వందనాలు. ప్రభువా, మరి చెప్పబడిన ప్రతి మాట ఈ దినం యొక్క ప్రత్యేకతని మేము ధ్యానం చేసుకున్నాం. మెస్సియా యొక్క ప్రభువా ఆ సీక్రసీని గురించి మేము తెలుసుకోగలిగాం. తండ్రి, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్న దినం, మిమ్మల్ని రాజుగా ప్రకటించుకున్న దినం, మీరు తండ్రి ప్రజలందరికీ కూడా ఒక రాజుగా బహిరంగ ప్రకటన చేసిన ఈ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మహిమ కలిగిన నీ వాక్య దర్శనంతో మమ్మల్ని నింపిన దాన్ని బట్టి స్తుతిస్తూ, వచ్చిన బిడ్డలందరినీ నింపిన దాన్ని బట్టి, బలపరిచిన దాన్ని బట్టి, రేపిన దాన్ని బట్టి, పురుకొల్పిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, చెప్పబడిన ప్రతి మాట ఆలోచింపదగినదిగా, ఆచరించదగినదిగా, ఇతరులకు బోధించదగినదిగా మీరే దీవించండి. యేసునామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మయందుల అన్యోన్య సహవాసము, ఆదరణ చేరిన మనకందరికీ ఇది రాని బిడ్డలకు కూడా సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ